మీ ముందుకు వచ్చాను. నా పేరు కేఎన్ రాజా. నా వయసు ఇప్పుడు 77. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జగద్రక్షకుడైనటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం పచ్చతరుణంగా జరుగుతూ ఉందంటే ఈ రోజుల్లో ఆ గోవిందనామం ఎలా వచ్చిందో మీకు తెలియజేసుడు. పద్మావతుల వివాహం జరిగిపోయింది. శ్రీనివాసుడు ఆయనకు ఒక గోవు కావాల్సి వచ్చి ఆ ఆవు కోసం కశ్యప ముని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. స్వామి, మేము వివాహం చేసుకున్నాను కదా, నా సంసారానికి ఒక ఆవు కావాలి, ఆ ఆవును ప్రసాదించమన్నాడు. అయితే స్వామి ఇస్తాను, కానీ మీరిద్దరు పద్మావతీదేవి మీరిద్దరు కూడా సతీ సమేతంగా నా ఆశ్రమానికి రండి, అప్పుడు మీకు అడిగినటువంటి ఆ గోవును నేను ప్రదానం చేస్తా అన్నాడు కశ్యప మహర్షి. సరేనని చెప్పి ఇద్దరు దంపతులు అక్కడికి వచ్చారు. శ్రీనివాసుడు పద్మావతీదేవి ఆ కశ్యపుని ఆశ్రమానికి రాగానే ఆయన కాస్త కఠోర దీక్షలో ఉన్నాడు. ఈయన్ని గమనించలేదు వీళ్ళనైనా. అయ్యో, స్వామివారు ఏదో దీక్షలో ఉన్నట్టున్నారని శ్రీనివాసుడు పద్మావతీదేవి వెనుదిరిగి వెళుతూ ఉన్నారు. వీరికి దీక్ష నుంచి మెలకువ వచ్చి, అయ్యయ్యో స్వామివారిని రమ్మన్నానే, ఎండిపోతూ ఉన్నాడు, ఎంత అపచారం చేశానంటూ ఆయన, స్వామి నా వల్ల ఏదైనా అపచారం జరిగి ఉంటే నన్ను క్షమించండి, ఇదిగో మీరు అడిగినటువంటి ఈ గోవుని మీకు సిద్ధం చేశాను, స్వీకరించండి స్వామి అంటూ ఆ గోవుని తీసుకొని వాళ్ళిద్దరి వెనక ఇతను నడుస్తూ వస్తున్నాడు. స్వామి వెళుతూనే ఉన్నాడు. స్వామి గోవు ఇందా స్వామి, మీరు అడిగినటువంటి ఆ గోవును తీసుకొచ్చాను, స్వీకరించండి స్వామి, నా జన్మ తరిస్తుందంటూ ఆ కశ్యప మహర్షి ఆయన వెంట పడుతూ వస్తున్నాడు. ఆ గోవు ఇంద అనే శబ్దాన్ని వడివడిగా ఆ మహర్షి పలకడంలో గోవు ఇందా గోయిందా అన్నాడు. అంతే, ఒక్కసారి వెనుదిరిగి చూశాడు శ్రీనివాసుడు పద్మావతిదేవి. స్వామి, ఇక నుంచి ఈ భూలోకవాసులంతా కూడా నన్ను గోవిందా అనే నామస్మరణతో కొలుస్తారు. వాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు నేను ప్రసాదిస్తాను, వారు ఏ ఆపదలో ఉన్నా నేను ఆదుకుంటానని స్వామివారు ఆ గోవుని తీసుకొని వెళ్ళిపోయారు. అదే ఆ గోవు నుంచి వచ్చింది కాబట్టి ఆ గోవిందా ఆ శబ్దం తిరుమలగిరిలో ఏ చెట్టును దాకినా, పుట్టను దాకినా, కొండను దాకినా మనకు వినిపించే శబ్దం గోవిందా. ఆ గోవిందా దాంతోనే మన మానవ జన్మం కూడా చాలా బాగా ఆనందంగా ఉంటుంది. మనం కూడా ప్రతిరోజు 3 పూట్ల ఉదయాన, మధ్యాహ్నం, రాత్రిపూట ఆ గోవిందనామ స్మరణాన్ని మనసులో ఆలపించిన అన్నిటికీ కూడా శుభాలు జరుగుతాయని కోరుకుంటాను. నమస్తే సార్.